అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. బాగుంది. ఓకే, నెక్స్ట్ శివాజీ తోటి ఈ చాప్టర్ ఫినిష్ చేద్దాం. ఉమ్, నెక్స్ట్ చాప్టర్ ఉమ్, శివాజీ. శివాజీ మీన్స్ ఎ సెన్సేషన్ ఇన్ సోషల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో. అన్నా సామాజిక విషయాల్లోనూ రాజకీయ పరంగా కూడాను శివాజీ తను ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అన్నా ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయావు. అంటే కొత్తగా పాపులారిటీ కొత్త ఏమి కాకపోయినప్పటికీ ఆ పాపులారిటీకి మరికొంత యాడెడ్ స్ట్రెంగ్త్ చేరింది ఒకానొక విషయంలో, నువ్వు మాట్లాడినటువంటి విషయంలో. అన్నా ఈ పెల్మెల్ తర్వాత నీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఆ రోజున నువ్వు మాట్లాడావు అమ్మాయిల డ్రెస్సింగ్ మీద. అమ్మాయిల డ్రెస్సింగ్ మీద మాట్లాడలేదన్నా. మన హీరోయిన్లు బయటకు వెళ్ళినప్పుడు హీరోయిన్ ఇన్ జనరల్ గా హీరోయిన్ల డ్రెస్సింగ్ సొసైటీని మొత్తాన్ని ఇన్వాల్వ్ చేయటం వేరు. మన పిల్లల్లాగా అనుకొని ఒక మాట చెప్పాను. ఆ సందర్భంలో పదమేం బూత్ కాదు, కానీ ఆ సిచ్యువేషన్ అది వాడకూడదు, విచ్ ఈస్ రాంగ్. ఐ రియలైజ్ ఐ సెడ్ సారీ. అంతే. ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా అది చాలా ఫ్లైర్ అప్ అయినట్టుంది. ఇంకా నేను మాట్లాడనని చెప్పాను. నేను ఉమెన్ కమిషన్కి వెళ్ళాను, అక్కడ జరిగిందంతా చెప్పాను. చాలా మంది మన పరిశ్రమలో ఉన్న మహిళలు, కొంతమంది అలాగే కొంతమంది జర్నలిస్టులు మహిళలు, వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేశారని నాకు తెలిసింది. అంటే నా నిజాయితీకి ఇంకోటి ఏంటంటే, ఒక 40-50 మంది ఆ కంప్లైంట్లో ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో, కంప్లైంట్ చెప్తున్న వాళ్ళలో ఎవరు పేపర్ మీద ఇవ్వలేరు. మళ్ళీ వాళ్ళల్లో నుంచే ఒక ఇద్దరు, ఏంటి బాస్ ఇంత కసి ఉంది నీ మీద, ఇంత గ్రడ్జ్ ఉంది అంటే, నేననేది ఎక్కడైనా ప్రపంచంలో ఈ మనిషి ఇంటెన్షన్ బ్యాడ్ ఉందా, వీడు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా, క్లారిటీగా తెలిసిపోద్ది అక్కడ. ఏదైనా ఈవెన్ కోర్టులో కూడా దాని మీదనే మాట్లాడతారు. తన ఇంటెన్షన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నా ఇంటెన్షన్లో బ్యాడ్ లేదు. నేను ఒక సంఘటన చూసి ఫీల్ అయ్యి అభిమానంతో మాట్లాడాను, అంతే తప్ప నాకేం వస్తుంది అన్న. కాన్స్టిట్యూషన్లోకి అగెనిస్ట్గా మనం ఎలా వెళ్ళగలం? తిండి బట్ట అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. మన ఇంట్లోనే ఒక 4-5 ఆడాళ్ళు ఉంటారు, అమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, పెన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త, మేనమామల పిల్లలు, ఆడపిల్లలు ఇంటి నిండా ఉంటారు. జనరల్గా 99% జనాభాలో ఎవడ కూడా ఈ దేశంలో మన భారతీయ సంస్కృతిలో ఆడవాళ్ళకి పెద్దపేటే ఉంటుంది. ఎక్కడ వాళ్ళని తొక్కేసి అణచివేసే అంత ధోరణి అనేది ఎక్కడ కనపడదన్న, కనపడదు. ప్రతి చోట కూడా వాళ్ళకి గౌరవార్థం, వాళ్ళకేదో వేరే అని వాళ్ళ గౌరవార్థం ప్రతి చోట మన వాళ్ళు చూపిస్తుంటారు. అది థియేటర్ దగ్గర సపరేట్ స్త్రీలకని రాసి ఉండేది మనకి, బస్సులో వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన లేడీస్ బస్సులు ఉంటాయి, ప్రత్యేకమైన కంపార్ట్మెంట్లు ట్రైన్స్లో ఉంటాయి. ఈరోజు లేడీస్కి టికెట్ లేదు బస్సుల్లో. జనరల్ అదేనా నేను చెప్పాను. ఈ దేశం అంతా గౌరవం ఇచ్చే సంస్కృతి మనదే. ఆకతాయిలు అక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఆడవాళ్లలోనూ మంచి చెడ్డవాళ్ళు ఉంటారు, మగాళ్లలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఆడవాళ్ళంతా దుర్మార్గులను ఆడనుకొని మగాళ్ళంతా దుర్మార్గులను వీళ్ళు అనుకుంటే ఇది ఎప్పటికీ తగిన రావణ కాష్ట. దీన్ని కాల్చడానికి ఎందుకు ఇలా అనిపిస్తుంది అనేది వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సిందే తప్ప సమాజాన్ని దానికి రుద్దొద్దు. సమాజం ఈ దేశంలో మాతృమూర్తికి ఇచ్చేటటువంటి గౌరవం అది అజరామరం, ఎప్పటికీ ఉంటుంది. ఈ డిఎన్ఏలోనే ఉంది అది. ఎన్ని వెస్ట్రన్ కల్చర్లు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసినా ఈ సంస్కృతికి బ్రహ్మరథం పడుతూనే ఉంటుంది ఈ జాతి. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, మహిళకి పెద్దపీట వేయటం అనేది మన డిఎన్ఏలోనే, మన బ్లడ్లోనే ఉన్నది. రామారావు గారు ఆడపడుచులకి సమాన హక్కు అన్నాడు ఆస్తిలో. ఎక్కడ న్యాయం జరిగితే ఎవరు ఊరుకుంటాము? మన కళ్ళ ముందు ఆడపిల్ల కన్నా అలా జరగమను ఊరుకుంటామా మనం? మన ఇంట్లో వాళ్ళ మీద జరగచ్చు రేపు పొద్దున. ఏ ఆడపిల్లని ఆడపిల్లే కదా. సరే, ఇంతకీ మహిళా కమిషన్ అడిగిన దానికి ఇచ్చిన సంజాషికి వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఏం చెప్పారు, ఏం జరిగింది అనేటువంటిది ఇంటర్నల్గా బయటకి ఏదో వచ్చింది. కానీ అంటే అన్న, మహిళా కమిషన్లో ఒక మంచి గుణం చూసాను నేను. మన వాదనే కాకుండా కాయిన్కి ఆపోజిట్ సైడ్ ఏముందో కూడా ఆవిడ మేడం గారు
నాకు చాలా డీటెయిల్డ్గా వివరించారు. సో ఐ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్. ఆ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ, మనం రెస్పెక్ట్ చేయాలి, అందుకే వెళ్ళాను. ఆవిడ అడిగారు లాయర్ రాలేదా అని. దేనికి మేడం నాకు లాయర్? నేను 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 పొరపాటున దొరికిన 2 అన్పార్లమెంటరీ వర్డ్స్కి వాలంటరీగా నేనే సారీ చెప్పాను. ఇంక ఇందులో నేను లాయర్ని పెట్టుకునే చెప్పేదేముందండి నేను అని చెప్పాను. సో లేదండి, ఇదేమైందంటే మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అలా మాట్లాడితే ఒకవేళ కొంతమందికి అర్థం కాక తప్పుగా తీసుకుంటే అన్సర్టనిటీ ఉంటుంది కదా, బాగోదు కదా అంటే ఐ యాక్సెప్ట్ మేడం, బట్ నేను చాలా కాన్షియస్గా ఉంటానండి అని చెప్పడం జరిగిందన్న. అంతే. అంతటితో బయటకు వచ్చిన తర్వాత కూడా మన మీడియా మిత్రులు కూడా ఇదే చెప్పాను, నేను ఇంతటితో ఈ విషయాన్ని క్లోజ్ చేశాను, నేను ఇంకా మాట్లాడను, ఇదన్నా జరిగింది. అసలు ఆ రోజున ఈ విషయంలో ఇమ్మీడియట్గా రియాక్ట్ అది చాలా పెద్ద మ్యాటర్ అవడానికి కారణకులైనటువంటి మహిళామణులు 2 ఉన్నారు. ఒకళ్ళు అనసూయ అండ్ ద అదర్ లేడీ ఈజ్ చిన్మయి. ఏంటి వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? నాకు అసలు సంబంధమే లేదన్న వాళ్ళతో, నాకు వ్యక్తిగతంగా పరిచయం. వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నేను అసలు వాళ్ళ కోణంలో అసలు చూడలేదు ఆ యాంగిల్ని. నాకేం సంబంధం వాళ్ళని అంటానికి, నాకేముంది రైట్? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియనప్పుడు వ్యక్తిగతంగా నాకేంటి వాళ్ళతోటి. సో నేను దాన్ని ఏంటంటే వాళ్ళు అన్నది కనుక నేను ఆపోజిట్లో పెడితే మళ్ళీ రచ్చ, వాళ్ళని కామెంట్స్తో వేధిస్తారు, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. నేను అందుకే ఇంకా అంతటితో అక్కడితో ఆ విషయాన్ని వదిలేశానని చెప్పాను. ఏదైనా వాళ్ళ విఘ్నత, నాకు సంబంధం లేదన్న. మొత్తానికి అది మాత్రం సెన్సేషన్ అయిపోయింది. చాలామంది శివాజీ వాడిన పదాలు తప్పైతే కావచ్చు, కానీ ద సెన్స్ అండ్ ద కంటెంట్ ఆఫ్ శివాజీ వాట్ హీ మీన్స్ ఈజ్ నాట్ బ్యాడ్ అదే అన్న అనేటువంటిదే అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అయినటువంటి మ్యాటర్. అందరూ కూడా దాన్నే ఇది చేశారు. అంతే అన్న. ఆ 2 పదాలు స్లిప్ అవటమే. ఏదేమైనా కంగ్రాచులేషన్స్ నీకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము రెగ్యులర్గా మీడియాలో చాలామంది ప్రెస్ మీట్స్కి అటెండ్ అవుతున్నారు కదా, మీడియా అందరం కూడా. మీడియాలో యాంకర్స్ కానీ హీరోయిన్లు కానీ చాలా పద్ధతిగా వస్తున్నారు. అది జరిగిన తర్వాత నిండుగా వస్తున్నారు, నిండుగా కప్పుకొని వస్తున్నారు. నాకు నిజాయితీగా నా ఆత్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎవరు ఎలాగైనా బతికేయచ్చు అన్న. నేను అనేది సర్కమ్స్టాన్సెస్, మీ మర్యాదను, మీ గౌరవాన్ని పెంచుకునే విధంగా మగాడు, 2 ఆడవాళ్ళు, ఇద్దరికీ బాధ్యత ఉంది ఈ సొసైటీ మీద. ఇది మనం నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది. వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి మన మీద, బట్ మనం వాటిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. కానీ వాటిని మగవాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకోకూడదు, ఆడవాళ్ళు దానికి ఆదర్శంగా. మనకి ఎంతవరకు మన గౌరవాన్ని కాపాడుతా అంత ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, అదేం తప్పులేదు. రిస్ట్రిక్ట్ చేసేవాడు వాడంత మూర్ఖుడు ఇంకెవడో ఉండడు నాకు తెలిసినంత. యాక్చువల్గా తమ్ముడు, లుకింగ్ గ్లామరస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లుకింగ్ అబ్సీన్. కొంత ఏమైందంటే కనిపిస్తాం అనేటువంటి ఆ తేడా తెలుసుకోవాలి. కొంత ఏమైందంటే అన్న, నాకు ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఏదో ఎక్కడో తెలియని కొన్ని బాధలు కొంతమంది మగాళ్ళని, కొంతమంది ఆడాళ్ళని ప్రొవోక్ చేస్తుంటాయి. ఏదో అన్యాయం జరిగిపోతుంది అని. అది మగవాళ్ళల్లోనూ ఉంది, ఇటు ఆడవాళ్ళలోనూ ఉంది. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోయి రాబోయే తరాలకు మనం అందిస్తే ఇంకా మన పిల్లలు మన జనరేషన్స్ బాగుంటాయి అంతే.